విమాన ప్రయాణంలో చిరాకు కలిగించే అంశాల్లో ఒకటి గమ్యస్థాన విమానాశ్రయంలో ల్యాండింగ్ తర్వాత చెక్ ఇన్ బ్యాగ్లను పొందడానికి బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్ వద్ద చాలా సమయం అలాగే గడపడం. కొన్నిసార్లు గంటలు దాటుతుంది ఆ సమయం. దీంతో ప్రయాణికులకు తిక్కరేగుతుంది. ప్రయాణించిన సమయం కన్నా చెక్ ఇన్ బ్యాగ్ టైం ఎక్కువ అయిపోయి జనం వెలవెల్లాడడం ఇక్కడ సహజమైపోయింది. అయితే ఇప్పుడు ఆ దరిద్రం వదిలింది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ ఒప్పందం ప్రకారం మొదటి చెక్ ఇన్ బ్యాగ్ 10 నిమిషాలలోపు అండ్ చివరి బ్యాగ్ ల్యాండింగ్ అయిన 30 నిమిషాలలోపు బెల్ట్ పై ఉండేలా చూసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ నిబంధనలు పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు సమయం ఇవ్వబడింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కనెక్ట్ ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి 7 విమానయాన సంస్థలు ఇందుకు కట్టుబడి ఉండాలి. బీసీఏఎస్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ జనవరి నుంచి 6 ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజ్ రాకపోకల సమయాన్ని పర్యవేక్షిస్తోంది. పర్యవేక్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎయిర్లైన్స్ అందించే అన్ని విమానాశ్రయాలలో బ్యాగేజ్ హ్యాండ్ ఓవర్ సమయాన్ని గమనించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది.